25-30 సంవత్సరాల కంటే ముందు ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. అంటే చంద్రబాబు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఐటీ తెచ్చాడన్నాం. చంద్రబాబు గుర్గాలో ఉన్నాడు కాబట్టి గుర్గా డెవలప్ అయిందా, నోయిడాలో ఉన్నాడు కాబట్టి నోయిడా డెవలప్ అయిందా, పూణేలో ఉన్నాడు కాబట్టి పూణే డెవలప్ అయిందా, మహారాష్ట్రలో ఉన్నాడు ముంబై డెవలప్ అయిందా, అంటే కర్ణాటకలో ఉన్నాడు బెంగళూరు డెవలప్ అయిందా? మనకంటే ఐటీ రెవల్యూషన్ లో ఉన్నటువంటి ప్లేసెస్ చెప్తాను నేను. దానికి సంబంధించిన సమాధానం చెప్పగలుగుతావా? ప్రజలు ఏమి చూడని టైంలో ఐటీతో ఈయన మాట్లాడారనమాట, ఐటీనే తెచ్చారనమాట. అంటే అప్పటికే నార్త్ లో ఏం జరుగుతున్నది, కాంటెంపరీగా పేర్లగా సౌత్ లో ఓవరాల్ గా కంట్రీ వైడ్ గా పెరిగిన ఇన్కమ్ ఎంత, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎంత ప్రజలకు తెలియదు. కాబట్టి ఐటీ అంటే బాబు అంటే ఐటీ ముద్రేసి వదిలేశారు మీరు. చదువుకోండి టైంలో మేము ఇంకా పొలాలు కట్టినట్టు తిరుగుతుండే ఏదైనా ఎదగోళ్ళు చెప్పామంటే జనాలు విన్నారు. ఇంకొద్దే బాగోడు.